శ్రీ గురుభ్యో నమః. గణపతి నవరాత్రుల్లో 6వ రోజు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు గణనాయకుడు ఏకదంత వినాయకుడిగా పూజలు అందుకుంటాడు. అంటే భాద్రపద శుద్ధ నవమి నాడు గణనాయకుడు ఏకదంత వినాయకుడిగా పూజలు అందుకుంటాడు. ఈ రోజున గణపతికి నువ్వులతో చేసిన పదార్థాలు నివేదన చేయాలి. దీనికి సంబంధించినటువంటి కథ ఏమిటి అంటే, పూర్వం చ్యవనుడు అనే మహర్షికి మదం ఆవహించింది. ఆ దుష్ట భావం నుంచి మదాసురుడు ఉద్భవించాడు. అతను శుక్రాచార్యుడి నుంచి మంత్రోపదేశం పొంది అమ్మవారి గురించి తపస్సు చేశాడు. ఆమె ఇచ్చిన వరాల బలంతో మరింత మదోన్మత్తుడు అయ్యాడు. ప్రమదాసురుని కుమార్తె లాలసను పెండ్లాడతాడు. లోక కంటకుడై విజృంభించసాగాడు. అప్పుడు సనత్కుమారుడు చేసిన సూచనతో ఏకదంత గణపతిని ఆశ్రయిస్తారు మునులు. అదే సమయంలో మూషికాసురుడు గణపతిని ఎదుర్కొన్నాడు. దేవతలు ఋషులు అభయమిచ్చి, అంటే దేవతలకు ఋషులకు ఏకదంతుడు అభయమిచ్చి సింహవాహనాన్ని అధిరోహిస్తాడు. మదాసురునితో పోరుకు నిలిచాడు. సింహం ఆ అసురునిపై లంఘించి వాడి గొంతును నోట కరుచుకుంటుంది. ఏకదంతుడు తన పాదాన్ని అసురుడి గుండెపై మోపాడు. ఆ పాద స్పర్శతో మదాసురుడి మదం అణిగి ఏకదంత గణపతిని శరణు వేడతాడు. గణపతి భక్తజన పాలకుడు కదా. గణపతి వాడికి అభయమిచ్చి, అంటే ఆ మదాసురుడికి అభయమిచ్చి ధర్మ విరుద్ధంగా ప్రవర్తించవద్దు అని బుద్ధి చెప్పి పాతాళానికి పంపుతాడు. అంటే దీని అంతరార్థం ఏమిటి అంటే, 6వ రోజు పూజలోని అంతరార్థం ఏమిటి అంటే, మనలోని మదాన్ని విడిచిపెట్టడమే. అది మదాసురుని కథ మనకి తెలియచేస్తుంది. ఈ విధంగా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుణాన్ని, మనలో ఉన్నటువంటి దుర్గుణాన్ని వదిలేయాలి అని ఈ గణపతి నవరాత్రుల్లో 6వ రోజు పూజ ఆంతర్యం అన్నమాట. కనుక ఆ గణనాథుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.